ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటల్‌కి వెళ్ళాల్సొస్తే, లైక్ ఏ పేషెంట్ ఆర్ మనకు తెలిసిన వాళ్ళ యొక్క యాజ్ ఎ అటెండెంట్ అయితే పాటించవలసిన కొన్ని విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదేంటంటే మొదటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పేషెంట్‌గా వెళ్తే ఏ విధంగా వెళ్ళాలి? అండ్ మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటల్‌కి వెళ్ళాల్సొస్తే, మీకు ఇదివరకే హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? లేదంటే ప్రీవియస్‌లీ ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసిన రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ మీకేమైనా అలర్జీస్ ఉన్నాయా? మీరు ప్రెజెంట్ వాడుతున్న మెడికేషన్స్ ఇవన్నీ తీసుకెళ్తే డాక్టర్స్ అడిగేటప్పుడు చెప్తే మీ ప్రాబ్లమ్‌ని డాక్టర్ గారు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. సో, ఇటువంటిదేమైనా మీకు ప్రీవియస్‌గానే లేదంటే ప్రెజెంట్‌గా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి రిలేటెడ్ మెడిసిన్స్, ఇన్వెస్టిగేషన్ టెస్ట్, పాస్ట్ హిస్టరీ, మీకేమైనా అలర్జీస్ ఉంటే అవి మొత్తం డీటెయిల్‌ని మీరు తెలుసుకొని వెళ్ళడం వల్ల డాక్టర్‌కి చాలా ఈజీగా ఉంటుంది మీకు ట్రీట్మెంట్ చేయడానికి. అదే విధంగా మీకు సివియర్ లైక్ ఎక్కువ ఫీవర్ అండ్ అడ్మిట్ అవ్వాల్సొస్తదేమో అన్న అటువంటి పరిస్థితిలో అయితే మీకు కావాల్సిన ఫ్రెండ్స్ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా సరే మీరు తీసుకువెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే సడెన్‌గా అడ్మిట్ చేయాల్సొస్తే మీరొక్కరే ఉంటే చాలా ఇబ్బంది పడతారు. సో, అటెండర్‌గా ఎవరో ఒకరు ఉంటే అది మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు పేషెంట్ అయ్యి చాలా సిక్‌గా ఉంటారు. మీ మీ హెల్త్‌కి సంబంధించి డాక్టర్‌తో మాట్లాడడానికి, లేదంటే హాస్పిటల్‌లో ఇతర అదర్స్ ఏమైనా వర్క్ ఉంటే అవి చేసుకోవడానికి ఎవరో ఒకరు తోడుగా మీకుంటే బావుంటుంది. అయితే మీరు సివియర్‌గా ఉండి హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు ముఖ్యంగా కొన్ని బేసిక్స్ థింగ్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సొస్తది. అవేంటో అన్నది ఇప్పుడు చూద్దాం. ఒక కవర్‌లో కావాల్సిన ఏదైతే మీరు చార్జర్ ఆర్ బుక్స్ మీ పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉంటే అదే కాకుండా లైట్ బట్టలు ఇలాంటివి తీసుకెళ్ళడం చాలా మంచిది. అండ్ విజిటర్స్‌కి కూడా విజిటర్స్ అంటే హాస్పిటల్‌లో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అడ్మిట్ అయ్యేటప్పుడు మనం చూడడానికెళ్ళేటప్పుడు ఏ విధంగా పాటించాలి? సో, ఆ విషయం గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడ్మిట్ అయ్యి మనం చూడడానికెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎళ్ళేటప్పుడు చూడడానికెళ్తాం కదా! పేషెంట్ రూమ్‌కెళ్ళేటప్పుడు అండ్ వెళ్ళే ముందు అండ్ వచ్చే తర్వాత మనం శానిటైజర్ గాని, సోప్‌తో గాని బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్‌లో చాలా జెర్మ్స్ అనేవి ఉంటాయి. అండ్ అదే విధంగా మనకు కావాల్సిన వాళ్ళని చూడడానికెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ అని, ఫ్లవర్స్ అని, ఏదైనా గిఫ్ట్ అని తీసుకొని వెళ్ళే ముందు హాస్పిటల్ సిబ్బందిని కనుక్కోండి. ఎందుకంటే చాలా హాస్పిటల్స్‌లో ఇటువంటివి అలౌడ్ ఉండదనమాట. సో, మీరు తీసుకెళ్ళినా ఇవ్వలేరు. సో, ముందుగానే తెలుసుకొని తీసుకెళ్ళడం చాలా మంచిది. ఫ్రెండ్స్, ఇలాంటి టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, మనలో చాలా మందికి తెలియొచ్చు. బట్ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో, ఏదో రకంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఈ టాపిక్ అనేది చేయడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మెడికల్ హెల్త్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.